హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి దోసకాయ ఎండి రొయ్యల కర్రీ అండి. చాలా సూపర్గా ఉంటుంది. పక్కా పల్లెటూరు స్టైల్లో ప్రిపేర్ చేయబోతున్నాను. ఇప్పుడు దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 50 గ్రాముల వరకు ఎండు రొయ్యల్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఎండు రొయ్యల్ని ఒక ప్లేట్లో తీసేసుకొని వాటిని చేతితో మంచిగా నలిపినట్లయితే చిన్న చిన్న సన్నగా ముళ్ళులు ఉంటాయి కదా, ఆ ముళ్ళులన్నీ రాలిపోతాయండి. ఇలా రాలిపోయిన తర్వాత ఒక గిన్నెలో వాటర్ వేసుకొని ఆ వాటర్లో ఈ ఎండు రొయ్యల్ని వేసేసుకొని నానబెట్టుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న ఇసుక రేణువులు ఉంటాయి కాబట్టి అవి పోవటానికి. ఇలా పెట్టుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా దూరగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఎండు రొయ్యలు, ఈ ఎండు రొయ్యల్ని కూడా చేత్తో వాటర్ అంతా పిండేసి ఇందులో వేసేసుకోవాలి. ఈ ఆనియన్తో పాటే దీన్ని కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే వాటర్లో వేసుకున్నాం కదా, పచ్చి వాసన పోయేదాకా మనం ఇలా మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా, ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మంచిగా కలుపుకుందాం ఒక్కసారి. ఇలా ఒక 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత ఇందులోనే ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు ఉంటాయి కదా, ఆ దోసకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకున్న తర్వాత ఇందులో మంచిగా పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా ఆ దోసకాయలకు పట్టేలాగా ఒక 2 మినిట్స్ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. దోసకాయలు కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి కొంచెం సాల్ట్ కొంచెం ఎక్కువనే పడుతుందండి. ఇలా వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే రొయ్యలు మంచిగా ఉడకడానికండి, ఎండి రొయ్యలు కాబట్టి త్వరగా ఉడకవు. ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందాం. ఈ ఎండి రొయ్యలతో ఓన్లీ దోసకాయే కాదండి కాంబినేషన్, చాలా కూరగాయలతో కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. నాకైతే వంకాయతో, సోరకాయతో, బీరకాయతో కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది, చాలా ఇష్టం అండి. ఇలా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఇలా ఉడికించుకున్నాక చూడండి ఇంకొంచెం వాటర్ ఉంది కదా, మళ్ళీ ఒకసారి కొంచెం పైనుంచి ధనియాల పొడి యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ మనం ఉడికించుకుందాం. వాటర్ అంతా ఇంకే వరకు. వాటర్ అంతా దగ్గరకు వచ్చేసింది కదా, ఇప్పుడు పైనుంచి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఈ కొత్తిమీర కూడా దాంట్లో కలిసేలాగా ఒక 2 మినిట్స్ మనం స్టవ్ మీదనే ఉంచుకొని కలుపుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన దోసకాయ ఎండి రొయ్యల కర్రీ రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. పల్లెటూరు వాళ్ళు అయితే చాలా బాగా చేసుకొని తింటారండి. ఇది ఇంకా కట్టెల పొయ్యి మీద చేసుకుంటే టేస్ట్ మాత్రం ఇంకా అదిరిపోతుండే. ఇలా అయిపోయిన తర్వాత వేడి వేడి అన్నంలో మంచిగా ఈ దోసకాయ ఎండి రొయ్యల కర్రీని వేసుకొని తింటే ఉంటుంది కదా, దాని టేస్టే వేరండి. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా నచ్చుతుంది మీకైతే. నాకైతే చాలా ఇష్టం అండి ఈ ఎండి రొయ్యల కర్రీ అంటే. తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోయే దోసకాయ ఎండి రొయ్యల కర్రీ. చాలా కమ్మగా ఉంటుంది, అచ్చం పల్లెటూరు స్టైల్లో ఉంటుంది. ఇప్పుడు నేను దీన్ని తిని ఎలా ఉందో మీకు టేస్ట్ చెప్తాను. దోసకాయ వేసాం కదా, మంచిగా పుల్ల పుల్లగా టేస్ట్గా చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. థ్యాంక్ యూ.